భారత గూఢాచార సంస్థ పాకిస్తాన్లో 20 మందిని చంపేసిందా? ది గార్డియన్ పత్రిక కథనంపై అసలు పాక్ ఏమంటుంది, భారత ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత ప్రభుత్వం పాకిస్తాన్లో చట్టవిరుద్ధంగా కనీసం 20 హత్యలు చేసిందని ది గార్డియన్ మీడియాలో కథనాలు వచ్చాయి. గత వారం ఈ కథనం వెలువడటంతో ఇరు దేశాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా చోటు చేసుకున్నాయి. గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భారత్ పాకిస్తాన్ల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్త సంబంధాలు నెలకొన్న విషయం మనకు తెలిసిందే. రెండు దేశాల మధ్య ఇప్పటి వరకు 3 యుద్ధాలు జరిగాయి. 2019లో పుల్వామాలో భారత ఆర్మీ సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఈ ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్కు చెందిన బాలాకోటలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత ప్రభుత్వం పాకిస్తాన్లో చట్టవిరుద్ధంగా కనీసం 20 హత్యలు చేసిందని గార్డియన్ మీడియాలో కథనాలైతే వెలువడ్డాయి. గత వారం ఈ కథనం వెలువడటంతో ఇరు దేశాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. గార్డియన్ కథనంపై భారత్ అధికారికంగా స్పందించింది. భారత్ పాకిస్తాన్ల మధ్య కొన్నేళ్లుగా ఉద్రిక్త సంబంధాలున్న నేపథ్యంలో ఇలాంటివి సహజమే అని కూడా చెప్పాయి. ఇక మొత్తానికి ఇప్పుడు 3 యుద్ధాలు జరిగాయి. 2019 పుల్వామాలో భారత ఆర్మీ సైనికుల లక్ష్యంగా ఆత్మాహుతి దాడి కూడా జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు మరణించారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించింది. ఈ ఆత్మాహుతి దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్కు చెందిన బాలాకోటలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. అసలు పాకిస్తాన్ ఏమంటుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజ్నాథ్ సింగ్ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే పాక్ విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. రాజ్నాథ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని తెలిపింది. ఇటువంటి హాస్య దృష్టి, బాధ్యతారహిత ప్రవర్తన ప్రాంతీయ శాంతికి హాని కలిగించడమే కాకుండా దీర్ఘకాలికంగా నిర్మాణాత్మక చర్యల్లో పాల్గొనే అవకాశాలను కూడా అడ్డుకుంటుందని పేర్కొంది. మా దేశంలో జరిగిన చట్టవిరుద్ధమైన హత్యలతో భారత్కు సంబంధం ఉందని బలమైన సాక్ష్యాలను అందించాం. తన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు భారత్ను బాధ్యురాల్ని చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పాకిస్తాన్ కోరింది. ఇక పాకిస్తాన్ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. సో ఏది ఏమైనా ఒకటైతే భారత్ స్పష్టం చేసింది, ఉగ్రవాదులు భారత్పై దాడి చేస్తే మాత్రం వారు పాకిస్తాన్లో నక్కితే అక్కడికి వచ్చి ఖచ్చితంగా వారిని తుదముట్టిస్తామని భారత్ అయితే తేల్చి చెప్పింది. సో రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.